అన్నగారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన తర్వాత కరోనా టైంలో ఇంటికి రావడం జరిగింది. ఇంటికనే ప్రిపేర్ అవుతూ ఇక చిన్నపాటి నాటుకోల బిజినెస్ లాగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక తను వాళ్ళ తమ్ముడు ఇట్లా నాటుకోల నిర్వహణ చూసుకుంటూ ఇప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామని చెప్పడం జరిగింది అనమాట. అంటే నాటుకోల పెంపకంలో అద్భుతమైన లాభాలు. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే మద్దిరాల గ్రామం అండ్ మండలం, అలాగే జిల్లా వచ్చేసి సూర్యాపేట అన్నమాట. మన పక్కన ఉన్నటువంటి అన్నగారి పేరు భూతం మహేష్. ప్రజెంట్ అన్నగారు గత 2 సంవత్సరాల నుంచి నాటుకోళ్ళ పెంపకము, చీమకోళ్ళ పెంపకం నిర్వహిస్తున్నారన్నమాట. అయితే అన్నగారు వీటి నిర్వహణలో ఏ విధమైన జాగ్రత్తలు పాటిస్తున్నారు, మరి వాటిలో ఏ విధమైన లాభాలు ఉన్నాయి, వాటి రక్షణకు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇలా మరెన్నో విషయాలు అన్నగారి మాటల్లోనే తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఎప్పటి నుంచి చేస్తారు మీరు ఈ నాటుకోళ్ళ పెంపకము? 2 years నుంచి చేస్తున్నాను. 2 years నుంచి చేస్తారు. అంటే ఏమేమి కోళ్ళు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర నాటుకోళ్ళు, చీమకోళ్ళు, టర్కీ కోళ్ళు ఉన్నాయండి. ఓకే అన్న. అన్న మీ గురించి ఒక 2 ముచ్చట్లు చెప్పండి అన్న. నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. తర్వాత కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న తరుణంలో మేము కరోనా వచ్చేసింది. అవును, కరోనా వచ్చింది. యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ అయ్యే టైంకి కరోనా వచ్చింది. కరోనా టైంలో ఇంటికి వచ్చినప్పుడు మనకు వ్యవసాయ పొలం ఉందన్నమాట. పొలం దగ్గరికి పోతుంటే అక్కడ మామూలుగా పశువుల కోసం ఒక షెడ్ వేసుకున్నాము. ఆ షెడ్ని ఎలా యూజ్ చేసుకోవాలని ఒక థాట్ వస్తే ఇంటి దగ్గర ఉన్న ఒక నాటుకోళ్ళు, ఒక 6 కోళ్ళు, 2 పుంజులు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వేసాము. అవి 1 yearలో ఒక 100 అయినాయి. 100 కోళ్ళతోటి ఇప్పుడు ప్రజెంట్ ఒక 300 నుంచి 400 ఉన్నాయి. ఓకే, అప్పటి నుంచి ఇట్లా ఈ విధంగా రన్ చేస్తున్నాను అనమాట. అయితే మీ దగ్గర నాటుకోళ్ళ పెంపకం ఏ విధంగా ఉందన్న? న్యాచురల్ పద్ధతి, మనం ఇంటి దగ్గర ఎలా పెంచుతామో సేమ్ అలానే పెంచుతాము. ఒక 3-4 acresలో వాటికి తిరగడానికి ప్లేస్ ఉంటుంది. గడ్డి, చెదలు, పురుగు అలాంటివి తింటాయి. ఇక చెట్ల నుంచి వచ్చేది న్యాచురల్గా అవి తింటాయి అన్నమాట. అన్న, ఇంకోటి అన్న, ఇప్పుడు వీటిని మీరు ఎట్లా ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది నాటుకోలేదు? న్యాచురల్ ఎక్కడ మామూలుగా గుడ్లు తీయడము, పొదిగేయడము, పొదిగేసిన తర్వాత 21 days తర్వాత పిల్లలు వస్తాయి. ఆ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా కోళ్ళు తొక్కకుండా చూసుకోవడము, వాటికి దానా, స్టార్ కానీ మామూలుగా స్టార్టర్ కానీ అలాంటి ఫీడు అవసరం ఉంటుంది. పిల్లల వరకు తీసుకురావడము. తర్వాత మన ఇంట్లో మనకు పొలం ఉందండి, వరిచేను. వడ్లు పండిన తర్వాత ఒక 2 బస్తాలు 3 బస్తాలు వాటి కోసం కేటాయిస్తాము. ఓకే, వడ్లు తీస్తాము, అవి పోస్తాము డైలీ. డైలీ ఇక ఓపెన్ ప్లేస్ కాబట్టి పురుగు ప్లస్ చేను దగ్గర గడ్డి ఉంటుంది, పచ్చి గడ్డి అలాంటివి వేస్తాయండి. కేరింగ్ ఎట్లా మనం ఏమైనా తీసుకుంటున్నా వేరే విధంగా ఏమన్నా? ప్రజెంట్ అయితే వాటికి ఎలాంటి నాటుకోళ్ళు అంటే ఎలాంటి రోగాలు ఏం రావు. కాకపోతే మ్యాక్సిమం నాటుకోళ్ళు పెంచే వాళ్ళు కొంతమంది ఇంజక్షన్లు అవి ఇస్తారంట, అది మనకు తెలియదు. కాకపోతే మనం ఎప్పుడు కూడా అలాంటి ఏం కెమికల్ ఏం వాడలేదు. ఏమైనా కొంచెం అలాంటి ఏమైనా డిసీజ్ ఏమైనా వస్తుంది అనుకుంటే టెట్రాసైక్లిక్ అనే ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ఓన్లీ యాంటీబయాటిక్ పౌడర్. అది ఒక 1 monthకి ఒకసారి అట్లా వాడతాము అంతే. ఓకే అన్న, ఇప్పుడు ఈ పెంపకం అనేది ఏ విధంగా ఉందన్న? పర్లేదా? మీరు అంటే కరోనా టైం నుంచి చిన్నగా స్టార్ట్ చేసారు? పర్లేదండి. ఇంకోటి మీ దగ్గర చీమకోళ్ళు కూడా ఉన్నాయి, వాటి నిర్వహణ ఏ విధంగా ఉందన్న? చీమకోళ్ళు అంటే కొంచెం అవి ప్రోటీన్ ఫుడ్ అనమాట అది. కాకపోతే వాటి వెయిట్ అనేది తక్కువ వస్తాయి. కొంచెం వెయిట్ తక్కువ వచ్చినాక చాలా వరకు ఇక్కడ ప్రజలకి అది తెలియదు, దాని గురించి ప్రోటీన్ దాని వాల్యూ తెలియక తక్కువ మార్కెటింగ్ ఉన్నా కానీ అది హైలీ ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఓకే అన్న, మరి ఇప్పుడు పెంచుతున్నాయి అన్న, మళ్ళీ సేల్స్ ఎలా ఉన్నాయి అన్న? అవి సేల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి కానీ తెలిసిన వాళ్ళు తీసుకెళ్తారు. కాకపోతే వెయిట్ కోసం చూస్తారు. మేము డిమాండ్ కొంచెం ఎక్కువ చెప్పేసరికి అవుతుంది, ఒకవేళ రేట్ తగ్గిస్తే పోతాయి. అంటే పోతున్నాయి కానీ ఒక 10-15 అలా తీసుకెళ్తారు. ఒకేసారి మొత్తం ఒక 100-200 తీసుకెళ్ళడం. అదే నాటుకోళ్ళు అయితే ఎన్ని ఉన్నా తీసుకెళ్తామని ఒకటి సూర్యాపేట, నిమ్మికల్లు, ఎర్రబాడు ఈ విలేజ్ నుంచి చికెన్ షాప్ వాళ్ళు నిమ్మికల్ దండమేసం కాడికి మన దగ్గరికి వచ్చి రేటు పెట్టి తీసుకెళ్తారు. వాళ్ళే వచ్చి తీసుకెళ్ళినప్పుడు 40 kgs 50 kgs తీసుకెళ్తారు. అంటే వాటి డిమాండ్ కూడా మంచిగానే ఉంది. డిమాండ్ బాగుంది, నాటుకోళ్ళ డిమాండ్ బాగుంది. అంటే కామన్ ఎంత ఉంటుంది అన్న కేజీ? అసలు మేము స్టార్టింగ్ పెట్టినప్పుడు 280 ఉండే, ఇప్పుడు 350 నడుస్తుంది గ్రామంలో. అదే మనం సూర్యాపేట అలాంటి చికెన్ షాప్ లో పోయి వేస్తే 380 పెడతారు. 380 పెడతారు. అంటే కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు 400 కూడా తీసుకుంటారు. అంటే డిమాండ్ మంచిగానే ఉన్నది. అంటే ఒక చిన్న పిల్ల నుంచి ఒక కోడి పెద్ద అంతకు ఎన్ని నెలలు పడుతుంది? 3 months నుంచి 4 months పడుతుంది. 3 months నుంచి 4 months పడుతుంది. అంటే అప్పటి వరకు చూసుకుంటే మనకు
సో పర్లేదు అనమాట, ఒక 400 వరకైనా అమ్ముకోవచ్చు అనమాట కేజీకి. కేజీకి 400, 380, 350 అలా ఉంటుంది. 350, 340 నుంచి 340. కాకపోతే మనం డిమాండ్ బట్టి ఫెస్టివల్ సీజన్లో 400 కూడా ఉంటుంది. అంటే ఒక కేజీన్నర వస్తుంది అన్న కోడి మరి? కేజీన్నర వస్తుంది. కొన్ని పుంజులు అయితే 2.5 కూడా వస్తాయి. ఓకే అన్న. మరి వీటి నిర్వహణ మీరు ఏ విధంగా చూసుకుంటారు? రక్షణ అలాంటివి చుట్టూ ఒక 4 ఎకరాస్కి మన ఫినిషింగ్ వేయలేదని మామూలుగా ప్లాస్టిక్ వల్ల కట్టాము. జాలీ లాంటివి జాలీ కట్టాము. ఒక 4 ఎకరాస్ చుట్టూ కట్టాము. ఈ పిల్లుల నుంచి, జంగ బిల్లుల నుంచి రక్షణ కోసం. అవును, మెయిన్ అది. పిల్లుల గురించి, కుక్కల నుంచి రక్షణ కోసం కట్టాము. యాక్చువల్లీ ఫినిషింగ్ వేద్దాం అనుకున్నాం కానీ ఫినిషింగ్ ఒక 3 నుంచి 4 lakhs ఖర్చు ఎక్కువ వస్తుందని ఈ ప్రజెంట్ ఫినిషింగ్ కాకుండా ఇట్లా ఓలా కట్టి అంటే తక్కువ ఖర్చుతోటి పెట్టామండి. మాకు రాబడిలు వచ్చిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ వేద్దామని ఆలోచన ఉంది. అంటే ఇక బిజినెస్ కొంచెం ఎక్స్పెండ్ చేస్తానని ఆలోచనలో ఉన్నారు. అంటే ఈ 2 సంవత్సరాలు మీరు ఏమైనా కొంత అనుభవంతో నేర్చుకొని ఇంకా కొంచెం ముందుకు పోదామని ఆలోచనతో ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వల్ల కొంచెం దాన్ని కొంచెం ఈ బిజినెస్ అనేది పెద్దగా చేయలేకపోయాము. ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తాము. ఒక 1000 కోళ్ళకి పెంచాలని ఆలోచన. అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నా. అంటే ఇప్పుడు నిర్వహణ ఇప్పుడు ఎవరో చూసుకుంటున్నారు మరి? తమ్ముడు, అమ్మ, నాన్న వాళ్ళు చూసుకుంటారు. తమ్ముడు, అమ్మ, నాన్న మీరు కూడా చూసుకుంటున్నారు? అప్పుడప్పుడు వస్తానండి. ఉదయం సాయంత్రం వస్తుంటా. ఉదయం సాయంత్రం వచ్చి చూస్తుంటా. మార్కెటింగ్ అలాంటివి చూసుకుంటాను. ఓకే. ఎవరైనా నాటుకోళ్ళు పెంచుకోవాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు? ఏ విధంగా అంటే కొన్ని మామూలుగా ఫస్ట్ షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. ఉన్న మొత్తంలో చిన్న మొత్తంలో షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్నాక మంచి సైజు పెట్టెలు తీసుకొచ్చుకోవాలి. పెట్టెలు ఒక 10 పెట్టెలు, పుంజులు అవి తీసుకొచ్చి ఓపెన్ ప్లేస్లో కొంచెం మనకున్న దాంట్లో ప్లేస్ ఫ్రీగా తిరిగేటట్టు ఉంచుకోవాలి. ఉంచుకొని పెంచిన తర్వాత వాటి పిల్లలు పెరిగే వరకు ఒక 4 months పడుతుంది. ఆ 4 monthsలో పుంజుల్ని కొన్ని అమ్మేసుకొని పెట్టెల వరకు పెంచుకుంటే ఒక 50 నుంచి 60 పెట్టెలు అయినా అనుకో మనకు అప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో 10 పెట్టెలతో ఇన్కమ్ స్టార్ట్ అంటే కాదు, కొంచెం టైం పడుతుంది. ఒక 1 year తర్వాత మంచి ఇన్కమ్ వస్తుంది, అనుభవం కూడా వస్తుంది. ఇంకోటి అన్న కామన్గా వీటికి చిన్నపాటి చెట్లు, తోటలు కూడా ఉండాలంటారు నాటుకోళ్ళ పెంపకం చేస్తే. అంటే చెట్లు అంటే వీటికి నీడ కోసం, అంటే ఎండ టైంలో చెట్ల కింద పడుకుంటాయి. వాటికి నీళ్లు ఉండాలి ఫ్రీగా. పక్కన మనకైతే ఇక్కడ కెనాల్ ఉంది కాబట్టి పక్కన నీళ్ళు అవుతాయి. అటు సైడ్ కాలువ చూస్తారు కదా, అవును, ఎప్పటికి బోర్ నీళ్ళు వస్తుంటాయి, తాగుతుంటాయి. ఈ చేనులో గడ్డి మేస్తుంటాయి. మంచి చేతులు ఇట్లా తింటున్నాయి కాబట్టి మనకు ఇంత ప్లేస్ ఉంది కాబట్టి దానా ఖర్చు అనేది తక్కువ వస్తుంది. ఓకే. న్యాచురల్గా మన ఇంటి దగ్గర ఎలా వేస్తామో ఇక్కడ అలా వేస్తాం. అప్పుడు ఇక్కడ చేను దగ్గర పురుగు అవి తింటాయి కాబట్టి తొందరగా పెరుగుతాయి. ఒకటి చెప్పండి అన్న, మీరు వీటిని అమ్ముతారా ఏమన్నా? పిల్లలకి ఇట్లా కోళ్ళు ఏమన్నా అమ్ముతారా? నాటుకోళ్ళు కొంచెం ప్రజెంట్ తక్కువ ఉన్నాయి. పుంజుల వరకు అమ్మేస్తాము. చీమకోళ్ళు అయితే ఒక 300 ఉన్నాయి. చీమకోళ్ళు అయితే ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి. ఓకే అన్న. సో థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో చూశారు కదా, అన్నగారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన తర్వాత కరోనా టైంలో ఇంటికి రావడం జరిగింది. ఇంటికన్నా ప్రిపేర్ అవుతూ ఇక చిన్నపాటి నాటుకోళ్ళ బిజినెస్ లాగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక తను వాళ్ళ తమ్ముడు ఇట్లా నాటుకోళ్ళ నిర్వహణ చూసుకుంటూ ఇప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామని చెప్పడం జరిగిందనమాట. అంటే నాటుకోళ్ళ పెంపకంలో అద్భుతమైన లాభాలు ఉంటాయి. ఏంటంటే మనం బావి దగ్గర మనకు ఓపెన్ ప్లేస్ ఉంటాయి, మంచిగా చెట్లు ఉంటాయి, వాటి న్యాచురల్గా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఏం ఇబ్బందులు లేవు. కాకుండా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అంటే కుక్కల నుంచి కానీ నక్కల నుంచి కాబట్టి అలా ఆ విధంగా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ నాటుకోళ్ళ పెంపకంలో అద్భుతమైన లాభాలు సాధించవచ్చని అన్నగారు చెప్తున్నారన్నమాట. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.